ఇది వాక్య ధ్యానాంశం. అలా అనడానికి ఎంత ధైర్యం. సామెతల గ్రంథం 28:1 ధైర్యము క్రైస్తవ లక్షణం. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండును, దుష్టుడు తరముకుండానే పారిపోవును. 4వ శతాబ్దంలో క్రిస్టోడం అనే విశ్వాసి ఒక చర్చికి పెద్దగా ఉండేవాడు. దేవుని కొరకు బహురోషము ధైర్యము కలవాడు. ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యం అధికారులు క్రైస్తవులను బహుగా హింసిస్తూ బాధిస్తూ ఉండేవారు. అప్పట్లో క్రిస్టోడం యొక్క రోషం ధైర్యం గురించి విన్న రోమా అధికారులు అతన్ని విశ్వాసములో బలహీనపరిచి దేవునికి సేవకు దూరం చేయాలని అతన్ని పట్టి బంధించి చెరసాల్లో వేయించారు. ఆ తర్వాత రోమా చక్రవర్తి అతన్ని తన ముందుకు పిలిపించి ఇలా అంటున్నాడు: నువ్వు యేసుక్రీస్తును బహిరంగముగా విడిచిపెట్టకపోతే నేను రాజ్యం నుండి బహిష్కరిస్తాను. అందుకు క్రిస్టోడం రాజా, నన్ను ఈ రాజ్యము నుండి బహిష్కరించలేవు. కారణం, ఈ ప్రపంచం మొత్తానికి నా తండ్రే చక్రవర్తి, రారాజు. అందుకు రాజు కోపంతో, అలాగైతే నీ ప్రాణం తీస్తా అన్నాడు. అందుకు అతడు, రాజా, నువ్వు నా జీవాన్ని కనీసం ముట్టను కూడా ముట్టలేవు. అది నా తండ్రి చెంత దాచబడింది. అలాగైతే నీకున్న ఆస్తిపాస్తులన్నీ బుగ్గుపాలు చేస్తానని రాజు అనగా, అందుకతడు, రాజా, నా ఆస్తిని ముట్టను కూడా ముట్టలేవు. కారణం, నా ఆస్తి పరలోకములో భద్రపరచబడింది. అలాగైతే నేను అందరి చేత అనిపించి నేను ఏకాకి చేస్తా. అప్పుడు చేరదీసేవారు లేక ఆదరించేవారు లేక ఒంటరితనములో నువ్వు కుమిలి కుమిలి చేస్తావన్నాడు. అందుకతడు, రాజా, అది కూడా నీ వల్ల కాదు. ఎందుకంటే నా స్నేహితుడైన యేసయ్య నుండి, ఆయన ప్రేమ నుండి మరణమైనను, వస్త్రహీనత అయినను, కరువైనను, ఉపద్రవమైనను వేరు చేయలేవు. రాజా, చివరిగా ఒక్క మాట, నేను రారాజు కుమారుడిని, నన్ను నీవు ఏమి చేయలేవని ధైర్యంగా బదిలిచ్చాడు. ఎంత గొప్ప రోషము గలవాడు ఆ క్రిస్టోడం. ప్రియ స్నేహితుడా, మనం కనీసం ఉద్యోగం చేసే చోట ప్రయాణం చేస్తున్న రైల్లోనో బస్సులోనో లేక నలుగురు మధ్య ఉన్నప్పుడు కనీసం నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి కూడా ధైర్యం చాలడం లేదు. కారణం, బహుశా క్రిస్టోడం కలిగి ఉన్న దేవుడు నీలో లేడేమో. ఒకసారి పరిశీలించుకో. మత్తయి సువార్త 10:32-33 మనుషులు ఎదుట నన్ను ఒప్పుకునేవాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకుందును. మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరగననో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరగనందును. దేవుడి తన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.